అందరికీ కూడా శుభాశీస్సులండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాస్తు జ్యోతిషాలయం, అలాగే సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా షేర్ చేయండి. మన 12 రాసుల గురించి ఈ యొక్క శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వావసునామ సంవత్సరం శుద్ధ చైత్ర పాడ్యమి ఆదివారం మొదలుకొని ఇక్కడ నూతన సంవత్సరం ప్రారంభం అవుతే ఏంటంటే శనివారం సాయంత్రమే పాడ్యమి ప్రారంభం కావడం వల్ల, అలాగే శనివారం సాయంత్రం ప్రారంభం పాడ్యమి కావడంతో ఇక్కడ ఉగాది అనేది శనివారమే ప్రారంభం అయిపోయినప్పటికీ సూర్యోదయం ఉన్నదే మనకు ప్రమాణికం కాబట్టి ఆదివారం రోజే పాడ్యమి ఉగాది అవుతే ఇక్కడ పాడ్యమి అనే తేదీ 2 వారాలలో కూడా కలిసి ఉండడం వల్ల ఈరోజు వింతలు విచిత్రాలు, అంటే ఈ సంవత్సరం అంతా కూడా వింతలు విచిత్రాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో వింత సంఘటనలు, అధిక ధన నష్టాలు, ఆస్తి నష్టాలు, భూకంపాలు, అధికమైనటువంటి భూకంపాలు, ఈ సంవత్సరము తీవ్రమైనటువంటి భూకంపాలు ఎక్కువ శాతము, అలాగే అనేక సార్లు భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మంచు పర్వతాలు కరిగే అవకాశం ఉంది. అలాగే ఉన్న పలానా సునామీలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా అధిక ఉష్ణం, ఎందుకంటే పాడ్యం అనేది 2 రోజులు రావడం వల్ల, శనివారం ఆదివారం 2 రోజులు రావడం వల్ల అధికమైనటువంటి ఎండలు, విపరీతమైనటువంటి ఉష్ణం, దానివల్ల ఈ ఎండల వల్ల అధికమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రాణ నష్టాలు అధికంగా జరిగే అవకాశము ఉంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వింతమైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద గత సంవత్సరం, అలాగే నూతన సంవత్సరం, గత సంవత్సరంలో కుజుడు రాజు కావడం, ఈ సంవత్సరం సూర్యుడు రాజు కావడం వల్ల విపరీతమైనటువంటి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఆర్థిక నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. అనేక చోట్ల అగ్ని సంబంధించి ఫైర్లు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి ప్రతి రాశి గురించి మనం తెలుసుకుందాము. అలాగే ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే ఆదాయము 2, అలాగే వ్యయము 14. ఇక్కడ ఆదాయము కంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఆదాయ వ్యయాలలో చూసుకుంటే 12 అధిక అప్పు కనపడుతుంది మేషరాశి వారికి. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం గురువు శుభకారకుడు, అలాగే శని కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము స్వగృహం ప్రయత్నం చేసేవాళ్ళు, ఇంటి గురించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నూతన గృహాన్ని కొంటారు, లేదా స్థలాన్ని కొంటారు, లేదంటే స్థలాన్ని కొని అందమైనటువంటి సుందరమైనటువంటి గృహ నిర్మాణం చేపడతారు. అలాగే గృహప్రవేశం కూడా చేస్తారు. మొత్తం మీద మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గృహయోగ బలం, గృహయోగం అనుకూలత ఉన్నాయి. ప్రయత్నం చేసుకుంటే ఈ సంవత్సరం చక్కగా సొంత ఇంట్లో స్థిరపడతారు. రెండవది, ఆర్థిక పరిస్థితిగతుల్లో మనకు అధిక ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరము అనేక విధాల కూడా, అంటే ఏ రూపంలో ప్రయత్నం చేసినా, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ చేస్తున్న ప్రతి పనిలో కూడా లాభదాయకంగా ఉంటారు. అయితే ఇక్కడ అధిక ఖర్చు ఎందుకు అవుతుంది అంటే ఇల్లు కొనడం కానీ, వాహనం కొనడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనేక శుభకార్యాలలో పాల్గొనడం వల్ల అధికమైనటువంటి ధనం ఖర్చు కావడం వల్ల అప్పు అయ్యే పరిస్థితి ఉంది. అప్పు అయినప్పటికీ కూడా స్థిరాస్తులన్నీ కూడా నెరవేర్చుకుంటారు, అంటే ఆస్తిని సేకరిస్తారు. అంతేకాకుండా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం యోగకాలమే. శత్రు వినాశనం, అలాగే ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. పట్టుదలతోనూ మొండితనంతోనూ అనుకున్నది సాధించి నెరవేరుతారు రాజకీయ నాయకులు. అలాగే
అనేక రంగాలలో కూడా ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద సంవత్సరాంతమంతా కూడా యోగ కాలమని చెప్పాలి. గురుబలము ఉండడం, అలాగే శని యొక్క అనుకూలత కూడా ఉండడం వల్ల అన్ని రంగాలలో కూడా రాణించగలరు. చక్కగా అనేకమైనటువంటి దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్ర స్నానాలు చేయడం, అలాగే పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం, అలాగే ఇవే కాకుండా అనేక భక్తి మార్గాలలో కూడా పాల్గొనడం. ఈ సంవత్సరం అంతా కూడా వీరి ఇంట 3 పువ్వులు 6 కాయల్లా మేషరాశి వారి యొక్క జీవితం. అలాగే ఈ సంవత్సరం రాజ్యపూజ్యము, అవమానము. రాజ్యపూజ్య విషయానికి వచ్చేటప్పటికి 5 గౌరవము, అలాగే అవమానం 7. ఎందుకంటే ఈ సంవత్సరము ఎన్ని చేసినా, ఎంత చేస్తున్నా, ఎంత మంచి చేసినా కూడా కుటుంబ సభ్యుల నుంచి కానీ, అలాగే స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ నిందలు, అవమానాలు, మాట పట్టింపులు, అందరితోనూ మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ శాతంగా అధిక సంఖ్యలో అవమానించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నింట్లోనూ అవమానాలు పడ్డా చివరికి పై చెయ్యి మీదే. తప్పకుండా ఈ రాశివారు వీలైనంత వరకు ఈ సమస్య నుంచి కూడా బయటపడాలి అంటే ఆంజనేయ స్వామిని మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ జరిపించడం వల్ల వీరి యొక్క జీవితము చక్కగా సాగుతుంది. అనేక సమస్యలు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వైదొలిగిపోతాయి. శత్రు వినాశనము, అలాగే ఆ అవమానాలన్నీ కూడాను వైదొలిగిపోతాయి. మళ్ళీ మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, అలాగే గౌరవము, సన్మానాలు, సత్కారాలు, ఇలాంటివన్నీ కూడా దక్కే అవకాశం ఉంది మేషరాశి వారికి. మొత్తం మీద ఈ విశ్వవసునామ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా చక్కగా కలిసి వస్తుంది. అంటే ఈ రాశి వారు అశ్విని నక్షత్ర జాతకులు అని చెప్పడానికి చు, చే, చో, ల అక్షరాలు పేర్లు కలిగిన వాళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు మేషరాశి. అలాగే లి, లు, లే, లో అక్షరాలు పేర్లు కలిగినటువంటి వాళ్ళు భరణి నక్షత్ర జాతకులు మేషరాశి. అలాగే ఆ అక్షరంతో పేరు ఉన్నటువంటి వాళ్ళు పేరు మీద మాత్రమే. అలాగే కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం 1వ పాదంలో మేషరాశి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం యోగకాలమనే చెప్పాలి. చక్కగా అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతారు. సర్వే జన సుఖినో భవంతు.